రోజు రోజుకు టీటీడీ ఆదాయం పెరుగుతోంది. తిరుమల వెంకన్నకు రికార్డు స్థాయిలో విరాళాలు వస్తున్నాయి. గడిచిన 11 నెలల్లో 918.60 కోట్లను భక్తులు విరాళాలుగా ఇచ్చారు. ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ ద్వారా ఎక్కువ మొత్తంలో విరాళాలు వస్తున్నాయి. ఆన్లైన్లో 579.38 కోట్లు విరాళాలు రాగా ఆన్లైన్లో 339.20 కోట్లు విరాళాలు వచ్చాయి. ఇక అత్యధికంగా ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 338 కోట్ల విరాళాలు వచ్చాయి. అంతేకాకుండా టీటీడీ అన్నదానం, ప్రాణదానం, విద్యాదానం ట్రస్ట్ల కూడా విరాళాలు పోటెత్తుతున్నాయి. కేవలం నగదు రూపంలోనే కాకుండా నిర్మాణాలు, యంత్రాలు, సాంకేతిక అభివృద్ధి రూపంలోనూ విరాళాల్ని భక్తులు సమర్పిస్తున్నారు. పెరుగుతున్న విరాళాలతో టీటీడీ ట్రస్టులు మరికొంతమందికి సేవ చేయనున్నాయి. అలాగే టీటీడీ ఆర్థిక క్రమశిక్షణ ఉంటే ఆర్థికంగా మరింత పరిపుష్టి కానుంది. టీటీడీకి వెల్లువెత్తుతున్న విరాళాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ సింధు, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి ఉండి కంటే ఇటు డొనేషన్లే భారీ స్థాయిలో వస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే శ్రీవారికి దాతలు భారీ స్థాయిలో విరాళాలు అందిస్తున్నారు. స్వామివారి ఉండి కలెక్షన్ల కంటే రికార్డు స్థాయిలో ఈ డొనేషన్లు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉండి ఆదాయం చూసుకుంటే నెల 100 కోట్లు, 105 కోట్లు, 110 కోట్లు, 116 కోట్లు లెక్కన స్వామివారికి నెల ఉండి ఆదాయం వస్తుంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పూర్తిగా ఏదైతే దాతల నుంచి వచ్చేటువంటి విరాళాలు చూసుకున్నట్లయితే కోట్లతో, అంటే సుమారు 918 కోట్లు, అంటే ఇప్పటి వరకు, అంటే గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది డిసెంబరు 20 వరకు చూసుకున్నట్లయితే దాతలు ఇచ్చినటువంటి డొనేషన్లే 918 కోట్లు వచ్చిందని చెప్పేసి టీటీడీ తెలిపిన పరిస్థితి ఉంది. ప్రధానంగా 579 కోట్లు కేవలం ఆన్లైన్లోనే భక్తులు విరాళాలు అందించారంటే ఈ స్వామివారికి ఎటువంటి డొనేషన్లు వస్తున్నాయో చూడొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇటు టీటీడీ ఏర్పడిన తర్వాత కావచ్చు, ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డొనేషన్లు భారీగా పెరిగాయని చెప్పొచ్చు. గతంలో కంటే ఈ ఏడాది భారీ స్థాయిలో డొనేషన్లు వచ్చాయి. టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు చేపట్టినటువంటి సంస్కరణలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఏదైతే టీటీడీకి భారీ స్థాయిలో డొనేషన్లు తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే స్వామివారికి వచ్చేటువంటి డొనేషన్లు ప్రధానంగా శ్రీవారి ఉండి ప్రధానం ఒకటైతే ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ నుంచి భారీ స్థాయిలో వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ కావచ్చు, ముఖ్యంగా అన్నదాన ట్రస్ట్కి భారీ స్థాయిలో వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అన్నదాన ట్రస్ట్కే భక్తులు ఎక్కువగా విరాళాలు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎస్విబిసికి సంబంధించి కావచ్చు, సర్వశ్రేష్ఠ కావచ్చు, చిన్న పిల్లల హాస్పిటల్కి సంబంధించి, మరోవైపు బర్డ్ స్విమ్స్, ఇటు గో సంరక్షణ ట్రస్ట్కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క ట్రస్ట్ భారీ స్థాయిలో విరాళాలు వస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఏదేమైనప్పటికీ టీటీడీ చేస్తున్నటువంటి సంస్కరణలకు సంబంధించి ఇప్పటికే టీటీడీ ఏదైతే దాతలు ఇస్తున్నటువంటి విరాళాలకు సంబంధించి పూర్తిగా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. దాతలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో దర్శనాలు కావచ్చు, వాళ్ళకి గదులు ఏర్పాటు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని టీటీడీ చైర్మన్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అంటే స్వామివారికి ఉండి కేవలం ఉండి ఆదాయం మాత్రమే ప్రధానంగా చెప్పుకుంటారు. కానీ ఈసారి డొనేషన్లే భారీ స్థాయిగా వస్తున్నాయి. ముఖ్యంగా టికెట్ల రూపంలో కావచ్చు, ముఖ్యంగా స్వామివారి దర్శనానికి భక్తులు ఏ విధంగా వస్తున్నారని ప్రధానంగా చూడొచ్చు. ఎందుకంటే గత 2 నెలల నుంచి చూసుకున్నట్లయితే శ్రీవారి దర్శనానికి
ప్రతిరోజు పోటెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. సామాన్య రోజుల్లో కూడా అంటే ఏదైతే మంగళ బుధ గురువారాలు అంటే అవి సామాన్య రోజులు అంటారు, కానీ ఆ సామాన్య రోజులు కూడా పూర్తిగా భక్తులు భారీ స్థాయిలో తిరుమలకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది దాతలు ఎక్కడంటే కేవలం మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా భారీ స్థాయిలో స్వామివారికి డొనేషన్ల రూపంలో ఈ ఒక్కొక్క భక్తుడు 10 లక్షల రూపాయలు, 10,15,000, కోటి రూపాయలు, 50 లక్షలు, 35 లక్షలు అలా ప్రతి ఒక్క భక్తుడు ఏదో విధంగా స్వామివారికి ఏదైతే డొనేషన్లు ఇస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ పలు దాతలకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే భక్తులకి 1 లక్ష నుంచి 10 లక్షల వరకు ఇచ్చేటువంటి భక్తులకి దర్శనం ఒక రకంగా ఇస్తుంది. ముఖ్యంగా ఏదైతే కోటి రూపాయలు ఇచ్చేటువంటి భక్తులకి మరొక రకంగా దర్శనం ఉంటుంది. ముఖ్యంగా 10 లక్షలకి సంబంధించి 3 సార్లు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి 5 మందికి బ్రేక్ దర్శనం కల్పించే విధంగా టీటీడీ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. 1 లక్ష రూపాయలకు సంబంధించి 300 రూపాయల దర్శనం సంవత్సరానికి ఒకసారి దర్శనం కల్పించే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకుంటే భక్తులు భారీగా స్వామివారికి ఉండిలో వేయడమే కాకుండా నేరుగా డొనేషన్లు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఆన్లైన్లోనే ఎక్కువగా పేమెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది ఆఫ్లైన్లో 300 చిల్లర కోట్లు స్వామివారికి అందించినప్పటికీ ఆన్లైన్లోనే ఎక్కువగా భక్తులు స్వామివారికి ఏదైతే ఈ డొనేషన్ల రూపంలో అందజేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి టీటీడీ కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే స్వామివారి ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా గతంలో కంటే ఇప్పుడు భారీ స్థాయిలో పెరిగిందని చెప్పేసి టీటీడీ తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇటువంటి ఆదాయం లేదు. ముఖ్యంగా ఏదైతే దాతల నుంచి ఇంత స్థాయిలో అంటే గత 2023-22కు సంబంధించి చూసుకున్నట్లయితే ఎప్పుడే కానీ ఇంత స్థాయిలో ఏదైతే టీటీడీకి డొనేషన్లు లేని పరిస్థితి అయితే ఉంది. ఈసారి మాత్రం టీటీడీకి భారీ స్థాయిలో డొనేషన్లు వచ్చాయని చెప్పేసి ఇక్కడైతే తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ సునీల్.